జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన కిరాక్ ఆర్పి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలిలో పంచులు, డైలాగులతో నవ్వించే ఆర్పి తెర వెనుక తన రాజకీయ నిబద్ధతతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. పదవి లేదు, పెద్దగా గుర్తింపు లేదు, బహుశా అంతగా ఆంగ్లం కూడా రాకపోవచ్చు. కానీ కిరాక్ ఆర్పి తన మనసులో ఉన్న సిద్ధాంతం కోసం నిలబడ్డాడు. ఎవరికీ భయపడకుండా, ఎలాంటి రాజీకి పడకుండా తన గళాన్ని వినిపిస్తున్నాడు. ఇది నిజంగా ఆయన ధైర్యానికి సలాం చేయాల్సిన విషయం. రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్ళడానికి సరైన వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం. కిరాక్ కార్పి లాంటి వ్యక్తులు మాస్ ఫాలోయింగ్ కలిగి ఉంటారు. వారికి పార్టీలో ఒక గుర్తింపునిస్తే, ఒక పదవిని కట్టబెడితే వారు జీవితాంతం ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తారు. తమ మాటలతో, చేతలతో పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లగలరు. కొందరు నాయకులు ఇతర పార్టీలతో రహస్య ఒప్పందాలను కుదుర్చుకుంటారు. వారికి ఇంగ్లీష్ వచ్చినా, పెద్ద మంత్రులతో పరిచయాలు ఉన్నా అలాంటి వారిని పదవుల్లో కూర్చోబెడితే వారు పార్టీని సొంత ప్రయోజనాల కోసం వాడుకునే ప్రమాదం ఉంది. పార్టీకి వారి వల్ల ఒరిగేదేముండదు. నిజమైన కోలమానం నిబద్ధత మాత్రమే. ఏ పార్టీ అయితే నిబద్ధత కలిగి కార్యకర్తలను ప్రోత్సహిస్తుందో ఆ పార్టీ 10 కాలాల పాటు నిలబడుతుంది. కిరాక్ కార్పి మాటలు, ఆయన వేసే డైలాగులు తెలుగుదేశం పార్టీ పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటి చెబుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధైర్యంగా ఎదుర్కొంటున్న కిరాక్ కార్పి లాంటి నాయకులకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తే వారు మరింత ఉత్సాహంతో ప్రత్యర్థులను హడలెత్తించగలరు. ఇది పార్టీకి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కిరాక్ కార్పి లాంటి నిబద్ధత కలిగిన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిద్దాం. ఇది పార్టీ భవిష్యత్తుకు ఎంతో అవసరం.